మిస్ ఇండియాకి సంబంధించి ప్రిపరేషన్స్ ఏంటి చేశారు? చాలా ఉన్నాయి సార్. అమ్మ డైటింగ్ బాబోయ్! డైటింగు. డ నేను ఇది కూడా చెప్తాను. దిస్ ఇస్ ఎ హోల్ జర్నీ. ఆహ్, ఐ థింక్ ఐ వాస్ వెన్ ఐ స్టార్టెడ్ మిస్ ఇండియా అవ్వాలి నేను అని ఫిక్స్ అయినప్పుడు ఐ వాస్ 84 కిలోస్. హ్మ్. 84. బట్ మిస్ ఇండియాకి దే నీడ్ టు హ్యావ్ అ స్లిమ్ ఫిగర్ ఆర్ ఫిట్‌గా అవును. ఉండాలి ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఐ స్టార్టెడ్ నేను 2017 ఎప్పుడైతే ఇక్కడికొచ్చానో సెప్టెంబర్ నుంచి ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ మై సెల్ఫ్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 మంత్స్ ఐ యూజ్డ్ టు వర్క్ ఆన్ మై డైట్ అండ్ కంప్లీట్ 4 మంత్స్ డైట్‌లోనే ఉన్నాను. డైట్ అంటే? డైట్ అంటే ఐ హావ్ టు కట్ డౌన్ ఎక్స్‌ట్రా కార్బ్స్, ఎక్కువ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ కట్ చేసేయాలి. లైక్ రైస్ కూడా తినేదాన్ని కాదు నేను. ఐ యూజ్డ్ టు ఈట్ కీన్వా ఆర్ బ్రౌన్ రైస్ కూడా కాదు. ఇప్పుడు అట్‌లీస్ట్ ఐ యామ్ ఈటింగ్ బ్రౌన్ రైస్. హ్మ్. అప్పుడు కీన్వా, మిల్లెట్స్ అది కూడా ఇంత చిన్న పోర్షన్ ఆర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్, సాలడ్స్, పచ్చి కూరగాయలు లేకపోతే ఉడకబెట్టిన కూరగాయలు. చాలా కష్టం కదా! అవే 4 మంత్స్ నేను ఇదే డైట్‌కి స్టిక్ ఆన్ అయితేనే 84 నుంచి 60కి వచ్చాను నేను. 24 కేజెస్ తగ్గాను. హ్మ్. ఐ ఐ వర్క్డ్ ఆన్ మై డయట్. ఐ వర్క్డ్ ఆన్ మై అంటే మనకి ర్యాంప్ వాక్ రావాలి. బికాజ్ అక్కడ మనం ఒక డిజైనర్ వేర్ వేసుకొని వీ హ్యావ్ టు వాక్ విత్ కాన్ఫిడెన్స్. యెస్. ఇంత హీల్స్ ఇస్తారు. అవును. సో దట్ వాస్ దేర్. అండ్ ఐ యూస్ టు వర్క్ ఆన్ మై క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని నేను ఎలాగా నా పర్సనాలిటీ కనపడేలాగా నేను ఎలా ఆన్సర్ చేయాలి. ఎంత ఆర్టికులేట్‌గా చెప్పాలి. హౌ యూ ఆర్టికులేట్ ఇన్ గివెన్ అంటే అప్పటికప్పుడు అడుగుతారు. యూ ఓన్లీ ఆ క్వశ్చన్ వింటున్న టైంలోనే యూ హ్యావ్ టు ఆర్టికులేట్ ఇన్ యెస్. యువర్ మైండ్. యెస్. సో దట్స్ దేర్. ఆలోచించుకునే టైం ఉండదు. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఐ హ్యావ్ టు డూ మై ఓన్ హెయిర్ అండ్ మేకప్. అంటే 45 డేస్ వీ గో ఆన్ రిప్రజెంటింగ్ వేరియస్ బ్రాండ్స్, మాకు స్పాన్సర్ చేసిన బ్రాండ్స్ అన్నిటికీ. సో వీ హ్యావ్ టు డూ అవర్ ఓన్ మేకప్, హెయిర్, దెన్ ఫోటో షూట్స్ చేసినప్పుడు హౌ టు పోజ్. హ్మ్. సో వీటన్ని దీనికి ఎవరైనా మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారా? మీ సెల్ఫ్ ట్రైనింగేనా? ఉంటారని కూడా నాకు తెలీదు ఆ టైంలో. ఓహ్! ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్. మనకి హైదరాబాద్‌లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. వన్ ఆఫ్ ది మిస్ ఇండియా కంటెస్టెంట్ స్టార్ట్ చేసింది. హుహు. నిఖితా తన్వాని అని. బట్ బిఫోర్ దట్ ఢిల్లీలో, ముంబైలో, పూణేలో ఉండేవి. హ్మ్. ఐ డిడ్ంట్ ఈవెన్ నో దట్. ఓకే. నేను అన్ని యూట్యూబ్ వీడియోస్, ఐశ్వర్య రాయ్ వీడియోస్, సుష్మితా సేన్, నాకు లారా దత్తా చాలా ఇష్టం. హ్మ్. లారా దత్తా ఆర్ ఆ ఇయర్‌లో 2014 నుంచి 17 వరకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళ వీడియోస్, వాళ్ళ క్వెషన్ ఆన్సర్స్ ఎట్లా ఆన్సర్ చేశారు, ఎలా నడిచారు, ఎలా మాట్లాడారు, అవన్నీ చూసి ఆన్‌లైన్‌లో పాజెంట్ కోచింగ్‌వి కొన్ని వీడియోస్ ఉంటాయి. వాటి మీద డిపెండ్ అయ్యి నేను ఓన్‌గా చేసుకున్నాను. ఓకే. 4 మంత్స్. సో ఫెబ్‌లో వీ హ్యాడ్ సెలక్షన్స్ అంతా అయిపోయింది. విన్ అయ్యాను ఫెబ్ 24, 2018. దెన్ నాకు ఇంకా టైమ్ ఇచ్చారు. ఇక్కడి వరకు ఐ వాస్ హ్యాపీ. ఐ రిమెంబర్ బ్యాక్ స్టేజ్ నేను విన్ అయిన అప్పుడు ఫెబ్ 24th ఐ వాస్ క్రౌన్డ్ మిస్ ఇండియా తెలంగాణ. వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ దే కాల్డ్ మీ బ్యాక్ స్టేజ్ అండ్ తను నాకేం చెప్పిందంటే, కామాక్షి ఇప్పుడు యూ వన్ ద టైటిల్ బట్ యూ హ్యావ్ టు. నేను అప్పుడు 62 ఉన్నాను. 60 కాదు 62 ఉన్నాను. షీ సెడ్ యూర్ లుకింగ్ లిటిల్ చబ్బీ ఆన్ స్క్రీన్. యూ హ్యావ్ టు. 62కే చెబ్బియా? చబ్బీ అంటే వేరే కంటెస్టెంట్స్ అందరు ఇంకా లీన్ ఇంకా లీన్‌గున్నారా? ఉన్నారు. బట్ యూ ఆర్ ఆల్సో ఎ టాల్ గర్ల్. టాల్ గర్ల్. హ్మ్. అంతే మిస్ ఇండియాకి హైట్ రిక్వైర్మెంట్ నేను చేసినప్పుడు 5'7" ఉండాలి. ఓకే. తర్వాత ఇప్పుడు 5'3"కి మార్చారు. హుహు. సో హౌ టాల్ ఆర్ యూ? ఐయామ్ 5'7". 5'7". సో షీ షీ ఎగ్జాక్ట్ అంటే ఇవే వర్డ్స్ యూస్ చేసింది తను. యూ హ్యావ్ టు పుట్ డౌన్ లిటిల్ వెయిట్. నువ్వు 50 అవ్వాలి. లేదు అంటే ఇఫ్ యూ డోంట్ గ్రూమ్ యువర్ సెల్ఫ్. ముగ్గురు కంటెస్టెంట్స్ నన్ను క్రౌన్ చేశారు. హ్మ్. అవుట్ ఆఫ్ 150 మా ముగ్గురు సెలెక్ట్ చేశారు. బెంగళూరుకి వెళ్ళాము. మా ముగ్గురులో నన్ను క్రౌన్ చేశారు. ఓకే. దెన్ షీ సెడ్ వీ హ్యావ్ టు గివ్ యువర్ క్రౌన్ టు సమ్ ఎక్స్ పర్సన్. ఇంకా ఇద్దరు కంటెస్టెంట్స్లో ఒకళ్ళ నేమ్ చెప్పింది తను. నేను అప్పుడే చాలా షాక్ అయ్యాను. అక్కడి వరకు ఐ వాస్ హ్యాపీ. ఓకే, నేను పెట్టిన ఎఫర్ట్స్‌కి అంత వర్క్ అవుతుంది ఎక్సెట్రా అంత అనుకుంటా ఉన్నాను. ఐ స్టిల్ రిమెంబర్ ముందు మాకు క్రౌన్ చేసిన ముందు నైట్ స్టేజ్ అంతా రెడీ చేస్తున్నారు. ఆ హోటల్‌లోనే రెనెసాన్స్ హోటల్‌లోనే మాకు రూమ్స్ ఇచ్చారు. అక్కడే హాల్‌లో దే వర్ క్రౌనింగ్ అస్. వాళ్ళు సెట్ అంతా రెడీ చేస్తున్నారు స్టేజ్ అంతా. ఐ రిమెంబర్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ వీపింగ్.
ఎంత కష్టపడ్డాను, రేపు టైటిల్ నాకు వస్తుందో రాదో అని ముందు ఏడుపు రోజు భయపెట్టింది కదా అమ్మాయి. ముందు రోజు కాదు, విన్ అయిన తర్వాత భయపెట్టింది. విన్ అయిన తర్వాత బట్ నాకు ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ జర్నీ. ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఇన్ చైనా, మై ఫాదర్ సెడ్, నేను పాజెంట్రీ అంటే దిస్ లాట్ ఆఫ్ కాస్ట్ అండి, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్, అసలు ఐడియా లేదు, చెయ్యాలి, దూకేసిన తర్వాత నేను ఒక్కొక్కటి అమర్చుకుంటూ వచ్చాను. దెన్ మై ఫాదర్ సెడ్, నేను 1 రూపీ కూడా ఇవ్వను, నేను ఎందుకు, వై ఆర్ యూ స్టడీయింగ్ మెడిసిన్, నేను ఐ విల్ నాట్, చిల్లిగా అవ్వ కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకోవాలి, మిస్ ఇండియా మిస్ ఇండియా. ఓకే. సార్ ఓకే ఇవ్వకండి, నేను ఇప్పుడు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా, ఐ విల్ టేక్ వాట్ ఎవర్ స్టైఫండ్ ఐమ్ గెటింగ్ అండ్ ఐ విల్ డూ సమ్ పార్ట్ టైమ్ జాబ్, నేనే ఎర్న్ చేసుకుంటా అనేసి. వాట్ ఇస్ యువర్ ఫాదర్? మీ నాన్నగారు ఏం చేస్తారు? హీఈస్ అ కెమెరామ్యాన్, ఆపరేటివ్ కెమెరామ్యాన్. సో నేను చైనాలో ఉన్నప్పుడు నా స్కెడ్యూల్ ఎలా ఉండేదంటే, లిటరలీ ఐ యూస్ టు వేకప్ ఎట్ 6 o'clock, 7:30 కల్లా హాస్పిటల్లో ఉండాలి, ఎందుకంటే 8కి రౌండ్స్ స్టార్ట్ అవుతాయి, డాక్టర్స్ అన్ని ఫైల్స్ ఇచ్చేస్తారు, వీ హ్యావ్ టు సీ వాళ్ళు ఏ కేసెస్ ఎవరి దగ్గరికి వెళ్తాం, ఏ పేషెంట్స్ దగ్గర, ఆ రిపోర్ట్ అంతా రాసుకోవాలి. 8 నుంచి 12 వరకు రౌండ్స్ అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు సిట్ అండ్ రైట్ ఆల్ ది రిక్వైర్డ్, అంటే విల్ ఫాలో అప్, ఎవరు ఫాలో అప్లో ఉన్నారు, ఎవరు ఇవాళ అడ్మిట్ అయ్యారు, సో అంత దట్ ఈస్ వాట్ జూనియర్ వీ యాజ్ ఇంటర్న్స్ డూ దేర్. 12 o'clock అయిపోయేది, ఐ యూస్ టు టేక్ మై బైక్ అండ్ ఇమీడియట్లీ రన్ టు దిస్ ఇండియన్ రెస్టారెంట్. అక్కడ ఆ ఇండియన్ రెస్టారెంట్లో నేను అక్కడ చైనాలో ఇండియన్ రెస్టారెంట్స్కి చాలా డిమాండ్, అంటే మన ఫుడ్, మన కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయాలని వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. యా. సో ఒక విక్కీ దాదా అని ఆయన ఉండేవాళ్ళు, హీ యూస్ టు రన్ దట్ ఇండియన్ రెస్టారెంట్, హీస్ ఫ్రమ్ ఢిల్లీ. హీ సెడ్, ఐ నీడ్ ఇండియన్ డాన్సెస్, మనకి పర్ఫామ్ చేస్తున్నామంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు అని చెప్తే, ఐ సెడ్ ఐ విల్ పర్ఫామ్, నాకు ఎంత పే చేస్తారంటే, ఈ సెడ్ మన ఇండియన్ కరెన్సీలో హీ యూస్ టు పే మీ 50,000 ఎవ్రీ మంత్. ఓకే. సో నేను ఇక్కడ హాస్పిటల్ 12 వరకు చేసి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి మేకప్ చేసుకొని టక డ్రెస్ చేంజ్ చేసుకొని, లేదు కదా, సో స్టేజ్ ఎక్కేసి ఐ యూస్ టు పర్ఫామ్ ఫర్ 2 hours. మాకు ఉండేది 2 hours బ్రేక్ మధ్యలో, 12 to 2. సో నేను ఇక్కడికి వచ్చి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక పర్ఫార్మెన్స్ చేయాలి, 4 performances చేసి, నేను మనీ సేవ్ చేద్దామని వాళ్ళకి అన్న, ఫుడ్ కూడా మీరే పెట్టాలి నాకు, బికాజ్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి, ఆ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు కదా. సో దే యూస్ టు గివ్ మీ ఫుడ్, నేను మళ్ళీ ఫుడ్ తినేసి మళ్ళీ హాస్పిటల్కి డైరెక్ట్, ఇంకా రెస్టింగ్ టైం ఏం లేదు. ఐ యూస్ టు కమ్ టు హాస్పిటల్, మళ్ళీ 2:30 నుంచి అంతా స్టార్ట్ అయ్యేది టిల్ 6:30 in the evening. మళ్ళీ 6:30 నుంచి హోటల్కి వెళ్ళేదాన్ని, రెస్టారెంట్కి వెళ్ళేదాన్ని, 7 o'clock నుంచి 9 వరకు మళ్ళీ పర్ఫామ్ చేయాలి, 4 performances అయిన తర్వాత ఐ యూస్ టు హ్యావ్ మై డిన్నర్ దేర్ at 9:30. దెన్ ఐ యూస్ టు కమ్ బ్యాక్ హోమ్ బై 10:30. ఐ యూస్ టు స్లీప్. మళ్ళీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేగాలి, ఎందుకంటే నాకు మధ్యలో ఫాలో మిస్ అవుతాను కదా, 6:30 నుంచి డైరెక్ట్ అటు వెళ్ళిపోతున్నాను. సో ఐ హ్యావ్ టు వేకప్ లిటిల్ ఎర్లీ. ఐ యూస్ టు హార్డ్లీ స్లీప్ ఫర్ like 4-5 hours. దిస్ హ్యాపెండ్ ఫర్ 7 months. 7 months ఇదే మన సైకిల్ అంతా. అంటే ఈ ఎఫర్ట్స్ అన్ని గుర్తొచ్చాయి నన్ను క్రౌన్ చేసే ముందు రోజు, when I was sitting there, ఆ స్టేజ్, ఎగ్జాక్ట్లీ. అండ్ మై మామ్ హెల్ప్ మీ ఫైనాన్షియలీ, మై గ్రాండ్ పేరెంట్స్ హెల్ప్ మీ. వాళ్ళకి తెలియదు అసలు ప్యాజెంట్ అంటే ఏంటో ఏం తెలియదు. ఓకే అదేదో చేయాలనుకుంటుంది, సపోర్ట్ చేద్దామని. నేను అంత ఎర్న్ చేసుకొని వచ్చినా ఆ మనీ సరిపోలేదు, అదే అందుకే అంటున్నాను, ఇట్స్ అ వెరీ కాస్ట్లీ అఫేర్ ప్యాజెంట్రీ. యా.